కరెక్ట్ కొలతలతో మొక్క గట్టిపడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చికెన్ పచ్చడి సింపుల్ గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ లో సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నీళ్లు మొత్తం ఇనికేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పావు కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే చికెన్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి. తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పచ్చడిని అయితే చల్లారబెట్టుకోవాలి. పచ్చడి చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని 2 రోజుల వరకు కదిలికుండా ఉన్నాము అంటే ముక్కల్లోకి మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.